ఇవాళ డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో డాన్సర్స్ అసోసియేషన్ పరిణామాలపై కీలక చర్చ జరగనుంది. సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలపై, సభ్యుల రాజీనామాల అంశంపై ఫెడరేషన్ ఫోకస్ పెట్టింది. అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకోనుంది. సమావేశం అనంతరం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ వివాదంపై ఫెడరేషన్ తీసుకునే నిర్ణయంపై ఇండస్ట్రీలో ఉత్కంఠ నెలకొంది. మన ఇంతే లాస్ట్ ఇదే లాస్ట్. ఇవాళ డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం కానుంది. ఈ సమావేశంలో డాన్సర్స్ అసోసియేషన్ పరిణామాలపై కీలక చర్చ జరగనుంది. సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలపై, సభ్యుల రాజీనామాల అంశంపై ఫెడరేషన్ ఫోకస్ పెట్టింది. అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకోనుంది. సమావేశం అనంతరం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ వివాదంపై ఫెడరేషన్ తీసుకునే నిర్ణయంపై ఇండస్ట్రీలో ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్. గీతిక, ఈ రోజు ఫిలిం ఫెడరేషన్ లో ఒక కీలకమైనటువంటి సమావేశం జరగబోతోంది. మరికొద్దిసేపట్లోనే మీటింగ్ ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఏదైతే ఫిలిం సంబంధించినటువంటి 24 క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి అన్ని యూనియన్లన్నీ కూడా ఫిలిం ఫెడరేషన్ అండర్ లోనే ఉంటాయి. దానికి సంబంధించినటువంటి నిర్ణయాలను ఖచ్చితంగా అందరూ ఫాలో కావాలి. ఆ నిబంధనలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా ఫాలో అవుతాయి. అసోసియేషన్స్ అన్ని కూడా మనుగడ కొనసాగిస్తాయి. అయితే ప్రస్తుతం డాన్స్ కు సంబంధించినటువంటి అసోసియేషన్ లో జరుగుతున్నటువంటి వివాదం కాస్త ఇద్దరు డాన్స్ మాస్టర్ల మధ్య జరుగుతుందనే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. అండ్ ఆరోపణలు చేస్తున్నారు. రెండు అసోసియేషన్లకు సంబంధించినటువంటి సభ్యులు, అటు రెండు వర్గాలకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ ఈ వివాదం కాస్త ఇప్పుడు ఫెడరేషన్ చేరింది అనుకోవచ్చు. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కావాలి. అయితే కొద్దిసేపటి క్రితమే ఫిలిం ఫెడరేషన్ సంబంధించినటువంటి అనిల్ ఇక్కడికి చైర్మన్ రావడం జరిగింది. అంతేకాకుండా ఈ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సుమలత కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకుంది. అయితే మరి కొద్దిసేపట్లో ఇప్పుడు ప్రస్తుతం ఫెడరేషన్ సంబంధించినటువంటి ఇతర యూనియన్లకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ కొనసాగుతుంది. దీని అనంతరం ఒక కీలకమైనటువంటి మీటింగ్ జరగబోతోంది. అనిల్ వల్లభనేనికి సంబంధించినటువంటి సభ్యులు, అంతేకాకుండా ఇటు డాన్స్ మాస్టర్ అసోసియేషన్ తరఫున అటు ప్రెసిడెంట్, రిజైన్ చేసినటువంటి ట్రెజరరీ, అదే విధంగా జనరల్ సెక్రటరీ, వీళ్ళకు సంబంధించి కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నట్టయితే ఏదైతే డాన్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి వివాదాలు బయటకు వచ్చాయో, మొట్టమొదటిగా ఈ అసోసియేషన్ నుంచి 10 మంది ఒక్కసారిగా రిజైన్ చేయడం జరిగింది. అందులోనూ అసోసియేషన్ గెలిచిన 6 నెలల్లోనే ఈ పరిణామం జరిగింది. ఆ అసోసియేషన్ నుంచి కీలకమైనటువంటి పదవులు, అటు ట్రెజరర్, అదేవిధంగా జనరల్ సెక్రటరీ, మరొక 8 మంది సభ్యులు, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేసి వాళ్ళు ఈ అసోసియేషన్ చేస్తున్నటువంటి ఆగడాలను ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్, ఎందుకంటే జానీ మాస్టర్ కొన్ని వివాదాల ద్వారా ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కొన్ని కేసుల ద్వారా ఆయనను తప్పించిన వెంటనే ఆయన తర్వాత ఆయన సతీమైనటువంటి సుమలత ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. గత 6 నెలల క్రింద ఈ ఎలక్షన్ జరిగాయి. ఈ ఎలక్షన్ అనంతరము ఏదైతే ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి అన్యాయాలు ఉన్నాయో, అంటే డాన్స్ ఫెడరేషన్ కి ఒక స్థలం కేటాయించారు. ఆ స్థలంలో ఫెన్సింగ్ సంబంధించినటువంటి అంశంలో బడ్జెట్ అంతా కూడా అవకతవకలకు పాల్పడ్డారని చెబుతూ కూడా అసోసియేషన్ లో ఉన్నటువంటి సభ్యులను కొంతమందిని సస్పెండ్ చేసేందుకు ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా ఎవరైతే ట్రెజరర్ ఉన్నారో, ట్రెజరర్, జనరల్ సెక్రటరీ, వీళ్ళిద్దరే అక్రమాలకు పాల్పడ్డారని వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సస్పెన్షన్ ఒప్పుకోకుండా ఏదైతే అసోసియేషన్ సంబంధించినటువంటి ఇతర సభ్యులు ఉన్నారో వాళ్ళతో పాటు 8 మంది, మొత్తం 10 మంది కలిపి యూనియన్ కి సంబంధించి సస్పెన్షన్ అనేది చెల్లదు అంటూ కూడా వాళ్ళంతా ఫెడరేషన్ కి వెళ్ళేసి వాళ్ళు రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ఫెడరేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఫెడరేషన్ నిర్ణయాలు ఏమన్నారంటే, యూనియన్ సంబంధించినటువంటి ఏవైతే ఒపీనియన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఆ అభిప్రాయాలు వాళ్ళు సమర్పించాలంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే సస్పెన్షన్ అనేది ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. మీరు ఏదైతే 24 క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి యూనియన్ ఏవైతే బైలాస్ ఉన్నాయో ఆ బైలాస్ ప్రకారం డాన్స్ అసోసియేషన్ కూడా ఉండాలి, వెంటనే రాజీనామాలు వెనక్కి తీసుకోవాలని కూడా ఫెడరేషన్ సూచించింది. అయితే ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం జరిగినటువంటి సమావేశం తర్వాత ఫెడరేషన్ ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు
8 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి ఈ రాజీనామాలను వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎవరినైతే ఇద్దరిని సస్పెండ్ చేశారో వాళ్ళకు సంబంధించినటువంటి రాజీనామా అనేది ఇంకా వెనక్కి తీసుకోలేదు. అయితే ప్రస్తుతం డాన్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఉన్నటువంటి అధ్యక్షురాలు ఉన్నటువంటి సుమలత చెప్పేది ఏంటంటే, ఉన్న 10 మంది రిజైన్ చేశారు. రిజైన్ చేసినందుకు వాళ్ళ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేశాము. ఈ అసోసియేషన్ నుంచి మేము ఆల్రెడీ ఎన్నికలకు వెళ్దామని చెప్పేసి నిర్ణయించుకున్నామని దాని మీద పట్టుపట్టి కూర్చుంది. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఇచ్చినటువంటి సూచనలు సరిగ్గా పాటించట్లేదు. అటు అసోసియేషన్ ఏదైతే ఉందో దాదాపు 24 క్రాఫ్ట్ లో ఒక క్రాఫ్ట్ డాన్స్ మాస్టర్ సంబంధించినటువంటి అసోసియేషన్. ఈ క్రాఫ్ట్ కూడా ఖచ్చితంగా ఫెడరేషన్ నిబంధనలకు అనుకూలంగా వెళ్ళాలి అనే సూచనలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం కొంత ఏదైతే సుమలత ఈ నిర్ణయానికి వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఆ అంశాలపైన కూడా ఇప్పుడు జరగబోయే సమావేశంలో చర్చించనున్నట్టుగా మనకు క్లియర్ తెలుస్తుంది. ఈ చర్చల ద్వారా ఒకవేళ గనక డాన్స్ మాస్టర్స్ సంబంధించినటువంటి అసోసియేషన్ ఏదైతే ఉందో ఫెడరేషన్ ఇచ్చినటువంటి సూచనలు ఒకవేళ పాటిస్తే మాత్రం అది ఈ ఫెడరేషన్ లో కొనసాగుతారు. లేకపోతే ఈ డాన్స్ మాస్టర్ అసోసియేషన్ ని 24 క్రాఫ్ట్స్ లో ఉన్నటువంటి ఫెడరేషన్ నుంచి తొలగించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఈ చర్చ జరిగిన తర్వాత ఒకవేళ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఖచ్చితంగా ఫెడరేషన్ రూల్స్ ఫాలో అయ్యి ఆ తర్వాత ఫెడరేషన్ సూచించినట్టుగా కూడా వాళ్ళ రిజిగ్నేషన్స్ ని క్యాన్సిల్ చేసి వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. అదే విధంగా ప్రస్తుతం వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, అంటే అటు ట్రెజరర్ కావచ్చు, జనరల్ సెక్రటరీ సంబంధించిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వహించేందుకు సుముఖత చూపుతున్నట్టుగా కూడా సూచనలు వెళ్ళాయి. మరికొద్దిసేపట్లోని ఈ సమావేశం ద్వారా పూర్తి సమాచారం అయితే తెలిసే అవకాశం ఉంది. ఇటు ఫెడరేషన్ వర్సెస్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ అనే కీలక నిర్ణయాలు మాత్రం మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. గీటిగా రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. Gracias.